హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఈరోజు స్టోరీ రొమాంటిక్ బావ. అతను రూమ్లోకి వచ్చిన ఆమె నెమ్మదిగా అతని బెడ్షీట్లోకి దూరి అతన్ని గట్టిగా కౌగిలించుకొని పడుకుంది. ఇక ఎవరో అతన్ని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన సిరిని చూసి, ఓయ్ నువ్వేంటే ఇక్కడ అని అడుగుతాడు అతను. ఆ మాటకి ఆమె చిన్నగా నవ్వుతూ, ఏ నేను నీ రూమ్లోకి రాకూడదా అని అడుగుతుంది. రాకూడదని ఎవరన్నారు కానీ ఇంట్లో ఎవరు లేరా అని అడుగుతాడు. ఎవ్వరూ లేరు, అందరూ గుడికి వెళ్ళారు, అందుకే వచ్చా అని అంటుంది. అవునా, అయినా ఇంత పొద్దున్నే వచ్చావేంటి అని అడగగానే, పొద్దున్నే రాత్రంతా నిద్ర లేకుండా చేసావు కదా, అందుకే ఇలా వచ్చా అని అనగానే, అవునా మరి నువ్వు చేసింది ఏంటే, రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేయలేదా అని అంటూ ఉంటే, అందుకే నువ్వు చేసావు కాబట్టి నేను చేశా అని అంటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటే, అవునా అని అంటూ ఆమెను బెడ్ పైకి టర్న్ చేసి ఆమె వైపు పై చేరిపోతూ ఉంటాడు రామ్. ఇక రామ్ ఆమె వైపు పై చేరిపోతూ ఉంటే అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఓయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. రాత్రి నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ అని అంటాడు ముద్దుగా. ఏంటి పనిష్మెంటా అని బొంగమూతి పెట్టి చూస్తూ ఉంటే, అవును, స్వీట్ పనిష్మెంట్ అని అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె నుదుటిపై, కళ్ళపై, బొగ్గలపై ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక అలా ఆమె పెదవులు అందుకొని కాసేపు అక్కడ కూడా డీప్గా కిస్ కొనసాగించి కాసేపటికి ఆమె మెడ వంపుల్లో చేరి అక్కడ అతని వెచ్చని శ్వాస వదులుతూ నెమ్మదిగా అక్కడ చిన్న చిరుచిరు ముద్దులు వేస్తూ తన మునిపంటి ఘాట్లు ఇస్తూ ఉంటే ఆమె సన్నగా మోన్ చేస్తూ ఉంది. ఆమె మోన్ సౌండ్స్కి ఇంకా అతనిలో ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో కావాలి అని ఆరాటం పెరిగిపోతూ ఉంటే ఆమె పైన ఉన్న పవిట కాస్త పక్కకు జరిపాడు. ఆమె ఎద పొంగులు అతన్ని రమ్మన్నట్టుగా కవ్విస్తూ ఉన్నాయి. వాటిని చూసిన అతను ఒక్క ఉదుటన అక్కడికి చేరిపోయి అతని మునిపంటితో అక్కడ పైకి కనిపిస్తూ ఉన్న ఆమె ఎదపై తడి ముద్దుల ముద్రలు వేయడం మొదలుపెట్టాడు. అలా అతను ముద్దులు పెడుతూ అతని నాలుకతో అక్కడ అతని ప్రేమ సంతకాలు చేస్తూ ఉంటే ఆమె మనసు ఎందుకో తుళ్ళిపడుతున్నట్టుగా అనిపించింది. ఒక్క క్షణం ఆమె ఈ లోకాన్నే మరచిపోయి అతని తలని ఆమె ఎదకు గట్టిగా అదుముకుంది. అతను కూడా ఆమె ఎదలోయల్లో గట్టిగా శ్వాస వదులుతూ ఆమె ఎదను మునిపంటితో పట్టుకొని పైకి లాగుతూ చాలాసేపు ఆటలు ఆడుతూ ఉన్నాడు. ఇక అతనిలో కోరికలు ఉవ్వెత్తున చెలరేగుతూ ఉంటే ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో నెమ్మదిగా ఆమె బ్లౌజ్ హుక్ ఒక్కొక్కటి నెమ్మదిగా తీస్తూ ఉన్నాడు మునిపంటితో. ఆమెకు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో ఇద్దరు గ్రహించే సిచ్యువేషన్లో లేరు. ఇక పూర్తిగా ఆమె బ్లౌజ్ వేరు చేసి అతని షర్ట్ను కూడా తీసి దూరంగా విసిరేశాడు. ఇక పూర్తిగా ఆమె ఏ ఆచ్ఛాదనం లేని ఆమె శరీరాన్ని అలా చూస్తూ ఉంటే అతనికి ఏదో కొత్త రకంగా, ఏదో కొత్త అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ అతని మునిపంటితో ఘాట్లు ఇస్తూ నెమ్మదిగా అతని నాలుకతో లాలిస్తూ పాలిస్తూ అతని మునిపంటి కింద ఆమె ఎదపొంగులు నలుగుతూ ఉంటే ఆమె నోటి నుండి వస్తున్న మోన్ సౌండ్కి ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉన్నాడు. అక్కడ చాలాసేపే ఆటలు ఆడి చేతితో ఒత్తుతూ పెదవులతో తడి రాస్తూ నాలుకతో ప్రేమలేఖలు రాస్తూ చాలాసేపే గడిపి అక్కడి నుంచి ఆమె వంపులు తిరిగిన వయ్యారం లాంటి నడుము దగ్గరికి వెళ్ళి ఆ నడుము దగ్గర చేతులతో స్తుతి మెత్తగా రాస్తూ అక్కడ కూడా ఆమె నావల్ని అతని నాలుకతో లోతుల్ని కొలుస్తూ ఉన్నాడు. చాలాసేపు అక్కడ లోతుల్ని కొలిచిన తర్వాత పైకి చూసేసరికి ఆమె ఇంకా మత్తుగా అలాగే కళ్ళు మూసుకొని ఉంది. తలగడిని ఆమె రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఉంది. ఇక అతనికి కూడా ఏదేదో కావాలి, ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం, చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ ఏది తప్పు అనిపించట్లేదు ఆ సిచ్యువేషన్లో. ఇక పూర్తిగా అతని నుండి అతని వస్త్రాలు ఎప్పుడు దూరమైనయో తెలియదు, కానీ ఆమె నుండి కూడా ఆమె వస్త్రాలు పూర్తిగా దూరం చేశాడు. ఇద్దరు పసిపిల్లలుగా మారిపోయారు. ఆమె అణువణువుని అతని పెదవులతో తాకుతూ నాలికతో స్పృశిస్తూ చాలాసేపు ఆమె ఒంటిపై అతని ప్రేమలేఖలు రాస్తూ ఉన్నాడు. చాలాసేపు అలా జరిగిన తర్వాత ఇంకా ఇంకా అతనిలో కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆమె సిగ్గుతో వెనక్కి తిరగగానే ఆమె వీపంతా అతని పెదవులతో ముద్దులు పెడుతూ ఆమె మెడవంపులతో అతని నాలుకతో రాస్తూ ఉన్నాడు.
ఆమె అందాలను కంటి నిండా నింపుకుంటూ, మనసు నిండా ఆమె అందాలను నింపుకుంటూ ఉన్నాడు. చాలాసేపు అక్కడ ఆటలు ఆడి ఆమెను పూర్తిగా అతని వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో కూడా ఏదో భావం, అతని నుండి ఏదో కావాలనే ఆశ, కోరిక ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. ఆమె కూడా అతనికి ఏమీ అడ్డు చెప్పాలి అనుకోవట్లేదు. ఆ సమయంలో ఇక అతను కూడా ఆమె రహస్య స్థలాలను చేరి అక్కడ ముద్దులతో ముంచేస్తూ అతను ఆటలు ఆడడం మొదలుపెట్టాడు. ఆమె తమకంతో ఆమె నోటి నుంచి వస్తున్న బావ బావ అన్న పిలుపుకి ఏ మాత్రం అలుపే లేకుండా పోయింది. గొంతు పూర్తిగా తడారిపోయింది. అతను చేస్తున్న పనులకు అతని ఆమె కాలి మునివేళ్ల నుండి అంగుళం చిన్న చిన్న అంగుళం కూడా వదిలిపెట్టకుండా ముద్రలు వేస్తూ అతని చిరుపంటి ఘాట్లు ఇస్తూ అక్కడ మళ్ళీ అతని నాలుకతో తడి రాస్తూ వస్తూ ఆమె రహస్య స్థలాల దగ్గరకు చేరుకొని అక్కడ కూడా అతని మునిపంటి ఘాట్లు ఇస్తూ అతని నాలుకతో ఆటలు ఆడుతూ అతని చేతులతో మాయలు చేస్తూ ఉన్నాడు. ఆమె పూర్తిగా అతని మాయలో పడిపోయింది. ఇక ఆమె కంట్రోల్ చేసుకోలేక అతన్ని ఆమె పైకి లాక్కొని అతని కళ్ళల్లోకి చూస్తూ బావా ప్లీజ్ ఇక నా వల్ల కాదు అని అంటూ ఉంది. ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ ఇక ఆమెను పూర్తిగా అతనికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక కొంతసేపట్లో పూర్తిగా ఆమెలోకి చేరిపోతాడు అనే సమయానికి బయట అతని రూమ్ డోర్ ఎవరో గట్టిగా కొడుతూ ఉన్నారు. చాలాసేపు ఆ మాయలోనే ఉన్న వాళ్ళకి అది వినిపించలేదు. కానీ ఆమె ముందుగా తేరుకొని బావా ఎవరో డోర్ కొడుతున్నారు అని కంగారుగా భయంగా చెప్పేసరికి అతను కూడా చాలా విసుగ్గా, చిరాగ్గా, కోపంగా అనిపిస్తుంది. ఎవరు ఈ సమయంలో అన్నట్టుగా. ఇక అక్కడి నుండి లేచిన అతను ఆమె వైపు ఒకసారి చూస్తాడు. ఆమె అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తలుచుకొని సిగ్గుల మొగ్గైపోతూ బుగ్గలు రెండు ఎర్రగా మారిపోతాయి. ఇక అక్కడి నుండి వెంటనే ఆమె డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి పరిగెడుతుంది. ఇక అతను కూడా దూరంగా విసిరేసిన అతని డ్రెస్ సరిచేసుకొని బయటకు వెళ్ళి డోర్ తీసేసరికి ఎదురుగా వాళ్ళ నానమ్మ. ఇక వాళ్ళ నానమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదేంటి గుడికి వెళ్ళారన్నారు, అప్పుడే వచ్చేసారా అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి ఏంటి నానమ్మ అని అడుగుతాడు. అదేంట్రా ఇంత పొద్దెక్కినా ఇంకా లేవలేదు, ఈ పాటికే లేస్తావు కదా నువ్వు, అందుకే ఏమైందా అని తలుపు కొట్టాను అని అనగానే అదేం లేదు నానమ్మ కాస్త తలనొప్పిగా ఉంది అందుకే పడుకున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు అని అనగానే అది సరే కానీ ఆ చెమట్లేంటి, అయినా ఎందుకు నువ్వు అలా కంగారు పడుతున్నావు, ఆ ఆవేశం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆమె అడుగుతున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని రామ్ తడబడుతూ అబ్బా నానమ్మ అదేం లేదు, నిద్రలో నుండి ఒకసారి లేచాను కదా అంతే, అంతకు మించి ఏం లేదు అని ఏదోరా ఆవిడకి సర్ది చెప్తాడు. ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళుతూ మళ్ళీ వెనక్కి తిరిగి అది సరే కానీ సిరి కూడా ఇంకా లేవలేదేంట్రా, ఉండు దాన్ని లేపుతా అని వెళ్ళబోతుంటే ఇక కంగారుగా రామ్ నానమ్మ దాన్ని పడుకొని ఎందుకు పొద్దున్నే లేపుతావు, రోజు కాలేజ్ అంటే మార్నింగ్ లేచి వెళ్ళేది, ఎక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉండి అది లేచాక అదే బయటకు వస్తుందిలే, దాన్ని లేపకు అని అనగానే అబ్బో మరదలంటే ఎంత ప్రేమో, లేపంలే బాబు అని అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె. ఇక ఆమె వెళ్ళగానే ఇక డోర్ బోల్ట్ పెట్టేసి గుండెలపై చేయి వేసుకొని హమ్మయ్య అని అనుకుంటాడు రామ్. ఇక రామ్ అక్కడి నుండి డైరెక్ట్గా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసేసరికి లోపల ఉన్న సిరి నెమ్మదిగా డోర్ తీసి బయటకు తల ఒకటి పెట్టి అమ్మమ్మ వెళ్ళిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయింది అని అనగానే సరే నేను కూడా వెళ్తా అని ఆమె రాబోతుంటే బయటికి అతనే బాత్రూంలోకి వెళ్ళి రూమ్ డోర్ బోల్ట్ పెట్టేస్తాడు. ఓయ్ ఏంటి నన్ను వెళ్ళని బయటికి, నానమ్మ నా గురించి చూస్తుంది అని అనగానే ఏం చూడదు, నువ్వు పడుకున్నావు ఇప్పుడప్పుడే లేపొద్దు అని చెప్పాను అని అనగానే సరే అయినా నేను వెళ్తాను వదులు అని అనగానే ఎక్కడికే నువ్వు వెళ్ళేది, ఇప్పటి వరకు నన్ను ఇంతలా టెంప్ట్ చేసి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతావో చెప్పు, నాలో ఫీలింగ్స్ ఇప్పుడు హై పిచ్లో ఉన్నాయి, ఇప్పుడు కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్తే బ్లాస్ట్ అయిపోయేలా ఉన్నాయి అని అంటూ ఆమె మెడవంపుల్లో పెదవులతో రాస్తూ ఉంటాడు. బావా ప్లీజ్ ఇప్పుడు వద్దు, తర్వాత ఎప్పుడైనా చూద్దాం, అయినా ఇంకా మనకి పెళ్లి కాలేదు అని అంటుంది ఆమె. ఆ మాటకి అతను ఆమె వైపు చిరుకోపంగా చూస్తూ అయితే ఏంటే ఇప్పుడు పెళ్లి కాకుండా ఇది జరిగితే నిన్ను మోసం చేస్తాను అని అనుకుంటున్నావా అని అనగానే చిచి నేను అలా ఎందుకు అనుకుంటాను, ఎప్పుడైతే నా మనసులో నీ మీద ప్రేమ పుట్టిందో ఆ క్షణమే నేను పూర్తిగా నీ సొంతం, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను నీ సొంతం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వద్దు అని అంటుంది. సొంతం చేసుకోవచ్చు అని అంటూనే ఇప్పుడు వద్దు అని మళ్ళీ ఈ కండిషన్లేంటే అని అడుగుతాడు రామ్. ప్లీజ్ బావా ఇప్పుడు వద్దు, నాకు ఎందుకో టెన్షన్గా భయంగా ఉంది,
తర్వాత అని అంటూ ఉండగానే ఆమెను గోడకి లాక్ చేసి ఆమె పెదవులు అందుకొని డీప్గా కిస్ చేస్తూ అతని నాలుకను ఆమె నాలుకతో పెనవేస్తూ అలా 10 నిమిషాలకు ఆమె ఊపిరి భారం అవుతూ ఉండగా అతని ఫీలింగ్స్ని కాస్తగా కంట్రోల్ చేసుకుంటూ అప్పుడు ఆమెను వదిలి, సరే తొందరగా ఈ రూమ్ నుండి బయటకు పో, ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు, నా వల్ల అవ్వట్లేదు అస్సలు అని అనగానే ఇక అతని వైపు కూడా చూడలేక సిగ్గుతో తల వంచుకొని ఇక వాష్రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక రూమ్ బయటికి రావడానికి రూమ్ డోర్ తీసి బయటికి నెమ్మదిగా చూస్తూ ఉంటుంది, ఎవరన్నా ఉన్నారా లేదా అని. ఇక హాల్లో ఎవ్వరూ కనిపించకపోవడంతో వెంటనే పక్కనే ఉన్న ఆమె రూమ్లోకి ఒక పరుగున వెళ్ళిపోతుంది. ఇక రూమ్లోకి వెళ్ళిన ఆమె బెడ్పై పడి ఇక ఊపిరి గట్టిగా తీసుకుంటూ, అయ్య బాబోయ్, ఇంకా కాసేపు ఆగితే మా ఇద్దరి మధ్య అసలు పనే జరిగిపోయేది కదా, అమ్మో బావ అస్సలు చాలా మండోడు, నన్నే మాయ చేసేశాడు అని అనుకుంటూ చాలా వాళ్ళ బావ చేసినవి అన్నీ గుర్తు వస్తుంటే అవి తలుచుకొని మరి బొగ్గలు కెంపులుగా మారిపోయి సిగ్గులు పడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ రామ్ మాత్రం ఆమె ఇచ్చిన ఆ స్వీట్ కిస్‌కి, బెడ్ మీద జరిగిన ఆ రొమాన్స్‌కి, ఇక తనలోని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి కూల్ షవర్ ఆన్ చేసి, ఇక అలా చాలా సేపే నుంచొని ఉన్నాడు. ఇక గంటకి గాని అతనిలో ఫీలింగ్స్ కాస్తగా చల్లారితే, అప్పుడు ఇక ఏమీ ఆలోచించకుండా మైండ్ రిలాక్స్ చేసుకొని బయటకు వచ్చి హెడ్ బాగా తడిచిపోయి ఉండడంతో తుడుచుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని రూమ్ నుండి బయటికి వచ్చి ఇల్లంతా చూస్తాడు. ఎక్కడ సిరి కనిపించకపోవడంతో ఈ పిచ్చిదేంటి ఎక్కడికి పోయింది అని అనుకుంటూ ఉండగా వాళ్ళ నానమ్మ, లేచావా కన్నా, రా టిఫిన్ చేద్దువు గాని, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అనగానే, వస్తున్నాను నానమ్మ, సిరి ఏది అని అడుగుతాడు. నువ్వే కదా దాన్ని లేపొద్దన్నావు, అందుకే లేపలేదు, పడుకుంది అని అనగానే, సర్లే దాన్ని పడుకొని నేను టిఫిన్ చేసి బయట పనుంది వెళ్ళి వస్తా అని అనగానే, సరేరా అని ఆవిడ అతనికి టిఫిన్ పెడుతుంది. ఇక టిఫిన్ చేస్తూనే సిరి రూమ్ వైపు ఒక కన్నేసి చూస్తూ ఉంటాడు రామ్. తర్వాత ఏం జరగబోతుందో రేపటి స్టోరీలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.